ప్రపంచ మేధావి ఈ దేశానికి, దేశ భద్రతకు, దేశ ఐక్యతకు, దేశం కలిసి ఉండాలని ఒక దృఢమైన రాజ్యాంగాన్ని రచించిన ఒక మహనీయుడి జగన్ ఆశయాలు తుంగలు దొక్కి ఎవరైనా రాజకీయ నాయకులు ఈరోజు అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరిగినట్టు రాజకీయ వేదికల మీద మనం ఏదేదో మాట్లాడి మర్చిపోవడం కాదు. అంబేద్కర్ గారి ఆశయాలని ఈరోజు పేద పిల్లలు, దళిత పిల్లలు చదువుకుంటున్న హాస్టళ్ళు కావచ్చు, దళిత బిడ్డలు పడుతున్న బాధలు కావచ్చు, ఇంకా రాష్ట్రంలో 21 లక్షల మందికి గూడు లేకపోవడం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న విద్యాలయాలు పేదవాడుకు, ముఖ్యంగా దళితులు, ఏ దళితుల గురించి అయితే భారతరత్న అంబేద్కర్ గారు, నేను భారతరత్న అంబేద్కర్ గారి ఆశయాల గురించి చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే, నేనంటేనే టెన్షన్ చాలా మందికి, ఎందుకో నేను చాలా మందికి మంచి చేసిపోతా సమాజానికి. నేను ఏమంటున్నానంటే, బాబాసాహెబ్ గారి ఆశయం, భారత రాజ్యాంగ విలువలు ఇవి మనం నేర్చుకోవాలి. ఒకరికొకరు అరుచుకోవటము, కలుసుకోవటము, వీధి పోరాటాలు కోరుకోలేదు బాబాసాహెబ్ గారు. ముఖ్యంగా బాబాసాహెబ్ గారి ఆశయాలు ముఖ్యంగా దళితులకు చెప్తున్నాం, మా ప్రభాకరణ అలాంటివి చెప్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి జై భీమ్ అంటున్నాడు. కానీ నాకు సహకరించండి, ఎక్కడైతే ఆర్మూరు శాసనసభ్యుడుగా మీ అందరి సాయం కోరుతున్నాను. మైనార్టీ సోదరులు ఒక నిమిషం, మైనార్టీ సోదరులు వచ్చిన పెన్షన్లు, స్కీములు దళితులకు చెందకుండా పార్టీల ముసుగులో అడ్డుపడుతున్నారు. అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి? గూడు లేనివాడికి గూడు, చదువు లేనివాడికి చదువు, అది లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద రాజకీయాలు మానేయండి. ఇప్పటి నుంచి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ విలువలేంటి, అతను కోరుకున్న భారతదేశం ఏంటి? ఈరోజు సుమారు తెలంగాణ రాష్ట్రంలోనే 21 లక్షల మంది గూడు లేదు. పిల్లలకు సుమారు 10,000 స్కూళ్ళు మూసేసిన. మరి పేదవారు ఎక్కడికి పోవాలి? ఇదెందుకు అడగారు? రాజకీయ నాయకులు ఇదెందుకు అడుగుతలేరు? మీరు ఎవరుంటారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో? దళిత బిడ్డలు ఉంటారు. ఉన్న వాళ్ళ బిడ్డలు ప్రైవేట్ స్కూల్లోకి పోతున్నారు. మరి ఇది అడగరా? మైనార్టీలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, జైబీన్ కావచ్చు, ఇదెందుకు అడుగుతలేరు? వీళ్ళు ఎందుకు లేవు? 21 లక్షల మందికి 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇల్లు ఎందుకు లేవు? ఇదెందుకు అడగారు? ఉన్నవాడికి పెన్షన్లు వస్తున్నాయి, లేని వాడికి గంజి లేదు గిన్నెలో. అదెందుకు అడగారు? ఇదెందుకు అడగారు? నిజంగా బాబాసాహెబ్ గారి, అంబేద్కర్ గారి ఆశయాలు, ప్రపంచ మేధావి, భారతదేశంలో అంబేద్కర్కి జరిగిన అవమానాలు కావచ్చు, ఆరోగ్యం క్షీణించినట్టు చేసే వ్యవస్థలు కావచ్చు, ఇవెందుకు మాట్లాడారు? అంబేద్కర్ అవమానించి ఓడగొట్టడానికి పద్మభూషణ్ అవార్డులు ఇవ్వడం కావచ్చు దేశంలో, ఇవెందుకు మాట్లాడారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక ధైర్యం. ఈ దేశం ఈరోజు ఐక్యత ఉంది, అన్ని మతాలు కలిసి ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. అంటే అది ఓన్లీ అంబేద్కర్ వల్ల. దయచేసి దళిత బిడ్డలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, మైనార్టీలకు కూడా చెప్తున్నా, స్కూళ్ళల్లో ఎలాంటి జగన్ నగర్ బాత్రూములు ఎందుకు అడగండి? మాకు 3 అంతస్తులకు పర్మిషన్ కావాలా, 4 అంతస్తుల పర్మిషన్ మున్సిపల్ కమిషన్ ఫైల్ చేసి మీరు జినాయిత్ నగర్ సబ్స్టేషన్ పక్కన స్కూల్ ఉంది, కూలిపోయిన గోడలు, ఇరిగిపోయిన రూములు, దాంట్లో ఎందుకు అడగారు మీరు? అంటే పేదోని పక్కన వేయడానికి ఇక ముందు వెళ్ళదు. ఆర్మూరు నియోజకవర్గంలో మీ అందరు మైనార్టీ సోదరులు కావచ్చు, దళిత సోదరులు కావచ్చు, మిగతా ప్రజాస్వామ్య ప్రభాకరణ లాంటి వాళ్ళని కావచ్చు, మిగతా బీఆర్ఎస్ పార్టీ అండ్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అడుగుతున్నా, రండి. ఎందుకు తెలంగాణ వచ్చినాక కూడా ఆర్మూరులో 125 స్కూళ్ళల్లో బాత్రూమ్లు ఎందుకు లేవు? రండి చూపిస్తా. జంబియాన్ వన్ కాడ 684 మంది అమ్మాయిలకు ఒక్క బాత్రూమ్ ఎట్లుంటది? ఏం చేసింది రోజులు అడగారా? మైనారిటీ ఆడపిల్లలు ఉన్నారు, హిందువులు ఆడపిల్లలు ఉన్నారు, అది అడగారు. కాబట్టి ఇక్కడ నుంచి అందరికీ చెప్తున్న ఆర్మూరు వేదికగా, ఇక్కడ నుంచి రావాలంటే అరువులకి రావాలా, పేదవాళ్ళకి రావాలా, మీరందరూ సహకారం అందించండి. రాజకీయాలు ఏకంటే ఒక మహనీయుడు జయంతిని రాజకీయ వేదికలకు ఉపయోగించుకోవాలి.
అడ్జస్ట్ చేసుకుంటే రేపు చేసుకోండి. ఇలా మహానుభావుడు జయంతి సందర్భంగా ప్రొటెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఇలా మహానుభావుడు జయంతి, ఆ మహానుభావుని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలా మీరు ఫోటోలు పట్టుకొని ఇక్కడ చేస్తారా? ఇలా ఇది చేస్తారా? అన్ని పార్టీలు కరెక్ట్ నేను ఎట్లా నేను ఎక్కడ కూడా డిబేట్ గాను జీవితంలో కానీ డిబేట్ నేను 33 సంవత్సరాల పొలిటికల్ లైఫ్ లో ఎవరితో కూడా డిబేట్ కాలేదు. నేను డిబేట్ కాను. రాజ్యాంగంలో వక్ఫ్ బోర్డు లేదన్నా ప్రభాకర్ అన్న రాజ్యాంగంలో వక్ఫ్ బోర్డు లేదు. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు వక్ఫ్ బోర్డు రాయలేదు. వక్ఫ్ బోర్డు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ రాజ్యాంగంలో చాలా ఉన్నాయి భాగాలు. వాటి అన్నిటి గురించి మనం చర్చించుకుంటున్నాం కదా. అట్లా కాదన్నా, అది రాజ్యాంగంలో భాగం. ఎప్పుడు రాజ్యాంగం భాగం ఎవరు చేసిరన్నా? రాజ్యాంగంలో భాగం ఎవరు చేసిరన్నా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిరా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఏమన్నా విషయం చెప్పాలని నేను చెప్పాలా? రాజ్యాంగంలో లోబడి ఘర్షణ వాతావరణం మనకు అవసరం లేదు. మనం తెల్లారు లేస్తే అందరం ముఖాలు చూసుకుంటాము. ప్లీజ్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు, తప్పు కాదు. ప్రజాస్వామ్య దేశం అదే చెప్పండి. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, రాజ్యాంగం కోసం, తను కల్పించిన హక్కుల్ని మాట్లాడడం కోసం జరుగుతూ ఉంది. ఇందులో ఏమీ లేదు. అందుకని మన మిత్రులు కూడా, మన గంగన్న, అట్లాగే మున్సిపల్ మాజీ చైర్మన్ అందరూ వచ్చారు. వాళ్ళు కూడా స్వాగతం చెప్పారు. మన వాళ్ళు, మేము కూడా స్వాగతం చెప్తున్నాం. రేపు సమస్యలు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, వైద్యం విద్య మీద కలిసి పనిచేద్దాం, కలిసి పోరాడదాం. పేదోడికి, దళితుడికి, బీసీలకు, మైనారిటీలకు అందరికి హక్కులు కలిగించడం కొట్టాలి. వెల్కమ్, స్వాగతం చేద్దాం. ఎన్ని పోరాటం చేయలేదు మనం అందరం కలిసి. ఈ జెండా వేరు, ఆ జెండా వేరు అనుకోలే కదా. అదే సమయంలో ఈ సమస్యల మీద అన్నిటి మీద కలిసి పనిచేద్దాం. స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ జయంత్యుత్సవంలో పాల్గొంటున్నటువంటి పసుపు బోర్డు జాతీయ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి స్వాగతం. అట్లాగే మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెడి గంగాధర్ గారికి, అట్లాగే టిఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవనీయులు ఆశనగర్ రాజేశ్వరరెడ్డి గారికి, అట్లాగే పట్టణాధ్యక్షులు పూజ నరేందర్ గారికి, మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. బీజేపీ కార్యకర్తలందరికీ కూడా భారత రాజ్యాంగం భారతదేశ పౌరుల దేవుడు అంబేద్కర్ గారి మరి అంబేద్కర్ గారు ఏదైతే ఆశయ సాధన కొరకు అంబేద్కర్ గారు ఏది దేశం కొరకు మేలో అది ఆయన ఆలోచన విధానానికి ఏ పార్టీలు అయితే మరి ఆయనకు అన్యాయం చేసినా, ఏ పార్టీలు అయితే ఆయన ఆలోచన విధానాన్ని ఎక్కడ అంబేద్కర్ గారికి పేరుస్తాయని చెప్పేసి ఆయన రాజ్యాంగాన్ని తూట్లు పడిచిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా ఇప్పటిదాకా మాట్లాడిన దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఒక రాష్ట్రంలో ద్వారా ఒక్కసారి కూడా అంబేద్కర్ గారిని ఆయన వర్ధంతికి జయంతికి పోయిన పాపాన పోలేదు. ఇవాళ వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లిస్తా ఉన్నాయి. కేవలం రాజ్యాంగాలు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి మరి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆయన రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా పాటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారికి మరి కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాలన ఆయనకు భారత రత్న ఇచ్చిన పాపాన పోలే ఆయన పక్కన పెట్టిండ్రు.
కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో మరి వాజ్పేయి గారి ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారికి మరి ఎందరితో ఇచ్చినాక అంబేద్కర్ గారికి మొన్నమని ఇవ్వడం జరిగింది. ఈ భారతదేశ పౌరులందరికీ కూడా మనందరికీ కూడా సిద్ధించేటు మరి ఆయనకి ఎప్పుడూ ఇవ్వాలా. మొదట స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇచ్చేది అంబేద్కర్కి ఇవ్వాలా. కానీ కాంగ్రెస్ పార్టీ అవమానపరిచి ఇలా అంబేద్కర్ గారికి మరి లేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి అంబేద్కర్ గారు ఏదైతే సూచించారో అదేవిధంగా చిన్న రాష్ట్రాల కొరకు ఆయన ఆలోచన విధంతో ఈ రాష్ట్రంలో ఆనాడు సుష్మా స్వరాజ్ గారు మరి పార్లమెంట్ లో మద్దతు తెలపడం వల్ల వచ్చిన తెలంగాణ మరి వచ్చిన తర్వాత ఏదైతే త్వర పరిపాలించిందో 10 ఏళ్ళు పూర్తిగా రాష్ట్రాన్ని విస్మరించి ఇలా ఎందరినో ఇలా వరుసలు చెప్తా ఉన్నారు. ఎందరినో అందరినీ చెల్లపాడేసి అక్రమాలు కేసులు పెట్టి త్వర ఫామ్ హౌస్ కు పరిమితమై ఇలా మరి అధికారం లేకపోతేనే ఇలా వర్షాలు గుర్తుకొస్తున్నాయి. మరి అధికారం ఉన్నప్పుడు అహంకారం ఉంటుంది, అధికారం ఫామ్ హౌస్ లో ఉంటావు, ఇలా పరిపాలిస్తావు. ఆ రోజు అంబేద్కర్ గారి 18వ జయంతి గుర్తు రాలేదు. ఏనాడు కూడా ఆ త్వర ఫామ్ హౌస్ చేపట్టి అంబేద్కర్ ని మరి చిన్న చూపు చూసిన పార్టీలు ఇలా ఏకైక పార్టీ అంబేద్కర్ గారిని ఆయన చూపిన మార్గాన్ని నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆయన మేము మా భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి గొంతుల ప్రాణం ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ సంఘాల పెద్ద మనుషులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులు గౌరవనీయులు పల్లెనారాయణ గారు మాట్లాడుతున్న కోరుతా ఉన్నాం. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్మూర్ మున్సిపాలిటీ కానీ ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి మా సోదరులైనటువంటి నాయకులందరికీ కూడా ఆ మహనీయుడి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి జరిగినటువంటి అనేక విషయాల్లో చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మంది ఈరోజు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఏ రకంగా ఆ రోజు పడ్డటువంటి కష్టాలను కానీ ఆ రోజు పడ్డటువంటి అవమానాన్ని కానీ మర్చిపోయి వారి పెద్దలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు, మన జీవితాంతం కూడా మర్చిపోలేదు. కానీ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి ఒక ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయనని మంత్రి పదవి నుంచి తొలగించి ఉప ఎన్నికల సందర్భంగా 1954లో ఈ కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆయన ఇంట్లో పనిచేసేటటువంటి వంట మనిషిని పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది, ఆ మహనీయుడి గురించి మాట్లాడుతుంది. ఆ మహనీయుని శోభ పెట్టి ఆ మహనీయుడికి ఈ ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ మద్దతుతోని ఏర్పడ్డటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అంబేద్కర్ గారు పుట్టినటువంటి జన్మభూమి మౌలో కానీ, దీక్ష చేస్తున్నటువంటి నాగ్పూర్లో కానీ, చదువుకున్నటువంటి లండన్లో కానీ, ఆయన నడయాడినటువంటి ఢిల్లీలో కానీ, అదేవిధంగా మధ్యప్రదేశ్లో కానీ, పూర్వీకుల గవర్నమెంట్ మధ్యప్రదేశ్లో కానీ అంబేద్కర్ గారు ఎక్కడైతే 5 ప్రాంతాలు ఉన్నాయో ఆ విశిష్టమైనటువంటి ప్రాంతాల్ని పంచతీర్థాలుగా తీర్చిదిద్ది వాటిని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా ఇలా చూపిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తా ఉన్నది. ఇలా బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరణ చేసిందో, ఇందిరాగాంధీ ఎన్నిసార్లు సవరణ చేసిండు, నెహ్రూ గారు ఎన్నిసార్లు సవరణ చేసిండు, రాహుల్ గాంధీ ఎన్నిసార్లు సవరణ చేసిండు. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పిండు,
కొన్ని కులాలు కొన్ని మతాలు ఈ దేశాన్ని కాకుండా వాళ్ళ మతానికే ఇంపార్టెన్స్ ఇస్తాయని చెప్పి బాబాసాహెబ్ తన రాజ్యాంగ తన పుస్తకంలో జీవిత పుస్తకంలో రాయడం జరిగింది. ఇవాళ ఏ రోజు కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి దండయ్యని వాళ్ళు ఇవాళ ఎందుకు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుందో ఆ ప్రొటెస్ట్ చేయడానికి ఎందుకు అవకాశం ఇచ్చినాడని వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఏ రోజు కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా ఈ రకమైన వ్యవహారం మంచిది కాదు. మనమందరం ఇంతమంది ప్రభాకరణ చెప్పిండు, మనమందరం రాజకీయాలు పార్టీలు వేరైనప్పటికీ కూడా అందరం కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసామని. మనందరం మా ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దాం, దీన జనుల కోసం పనిచేద్దాం, పేదల కోసం పనిచేద్దాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రధానమంత్రి అన్న యోజన కింద ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేద 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు ఉచితంగా వాళ్ళకి వైద్యాన్ని అందిస్తా ఉన్నాడు. ఈ దేశంలో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 కోటి మంది కూడా ఇల్లు లేకుంటే 2026 వరకు ఈ దేశంలో ఇల్లు లేనటువంటి నిరుపేద ఇల్లు ఉండకూడదు, చిట్ట చివరి వ్యక్తికి కూడా ఇల్లు ఉండాలన్న సంకల్పంతో ఈ రోజు వరకు ఈ దేశంలో దాదాపు 4 కోట్ల ఇల్లు నిర్మాణం పూర్తి చేసినటువంటి ఘనత, ఆ ఇల్లులన్నీ కూడా నిరుపేదలకు అందించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి. ఇలా పేద ప్రజలు రోజు వాళ్ళ నోట్లకు 5,000 వెళ్తున్నాయంటే రోజుగా ఫ్రీగా ఉచితంగా 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 5 రూపాయలు కాదు, వాళ్ళందరూ ఫ్రీగా అందించాలనే సంకల్పంతో 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఎత్తినటువంటి చరిత్ర నరేంద్ర మోదీ గారి. ఈ రకమైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి ఏదైతే ఏ ఆశయం కోసం పనిచేసిందో ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇక ముందు ఈ వేదికల్ని ప్రొటెస్ట్ వేదికలుగా మార్చకుండా ఉండాల్సిందిగా నేను పెద్దలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రొటెస్ట్ చేసేది ఉంటే రేపు చేసుకోండి, ఎల్లుండి చేసుకోండి. మహనీయుడి జయంతి సందర్భంగా ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం, దీన్ని రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.